సో జేఎన్టీహెచ్ 3132 బీటెక్ రిజల్ట్స్ గురించి చాలామంది స్టూడెంట్స్ వెయిట్ చేస్తూ ఉన్నారు. యాక్చువల్గా నిన్న రిలీజ్ కావాల్సి ఉంది, కానీ దాన్ని రిలీజ్ చేయలేదు. దాన్ని ఎందుకు రిలీజ్ చేయలేదు, మరి ఎప్పుడు రిలీజ్ అయ్యేదానికి ఉంది, ఇంకా కొన్ని విషయాలు చెప్పాలి. సో దాని గురించి చెప్పబోయే ముందు అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు కనుక నాతో మాట్లాడాలి అంటే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఈ వీడియోకి ఒక హైప్ ఇవ్వండి. ఇంకా ఏమైనా వీడియోస్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇక టాపిక్లోకి వెళ్ళే ముందు మీకు ఒక విషయం చెప్పాలి. ఇన్సైడర్ ఇన్ఫర్మేషన్ అనేది ఎవరికి కూడా బయటికి తెలియదు. అది కాలేజ్ ప్రిన్సిపాల్స్కైనా కూడా వాళ్ళకి ఎగ్జామ్స్ వెళ్ళి వాళ్ళకి తెలిసినా కూడా వాళ్ళు కూడా చెప్పరు. ఎగ్జాక్ట్ డేట్స్ కానివ్వండి, నేను ముందు నుంచి మొత్తుకుంటానే ఉన్నా, ఎక్స్పెక్టెడ్ డేట్స్ కానివ్వండి వ్యారీ అయ్యేదానికి ఉంటుంది. ఎవరైనా కానీ అది లాక్డౌన్ టైం తర్వాత 2 years వరకు మాత్రమే పనిచేసింది. ఇన్విజిలేషను లేకపోతే ఈ పేపర్ వాల్యుయేషను కట్ అవడం ఇలాంటివి అన్నీ కూడా ట్రాష్. డోంట్ బిలీవ్ దోస్ థింగ్స్. ఓకేనా? సో ఇక టాపిక్లో వెళితే యాక్చువల్గా 3132 బీటెక్ పేపర్ వాల్యుయేషను కంప్లీట్ అయిపోయింది. నేను ముందే చెప్పాను, నేను ఏదైనా ఉంటే ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తాను. ఇంతకుముందు ఆన్లైన్ ఆఫ్లైన్ ఉండేది, ఇలా బయోమెట్రిక్ ఉందని చెప్పాను. ఆ తర్వాత ఆఫ్లైన్ మాత్రమే పెట్టారు, ఆన్లైన్ తీసేశారని చెప్పడం కూడా జరిగింది. పేపర్ వాల్యుయేషన్ అయితే కంప్లీట్ అయింది, మార్క్స్ ఎంట్రీ కూడా కంప్లీట్ అయింది. మరి నిన్న రిజల్ట్స్ ఎందుకు రిలీజ్ చేయలేదు? నిన్న వచ్చేసరికి జనరల్గా ఏంటంటే, ఇప్పుడు జేఎన్టీయూస్ అంటే జేఎన్టీహెచ్, జేఎన్టీఏ, జేఎన్టీకే, జేఎన్టీజీవి. ఇది తెలంగాణలో అది ఆంధ్రాలో ఉన్నప్పుడు కూడా జేఎన్టీయూసే అన్నీ కూడా. సో అవి రిలీజ్ చేసిన సేమ్ రిజల్ట్స్ ఇవి రిలీజ్ చేయవు. అదొక పాయింట్. 2 తెలుసుకున్న వాళ్ళు తెలుసుకోండి, ఎందుకంటే స్టూడెంట్స్ కూడా ఈ మధ్య నడుపుతున్నారు కదా. సో ఇక రెండో పాయింట్ వచ్చేసరికి ఏంటంటే, ఇప్పుడు సేమ్ యూనివర్సిటీలో ఉన్న వేరే గ్రూపు రిజల్ట్స్ కనుక డిక్లేర్ అయినట్టయితే ఆ రోజు రిజల్ట్స్ రావు. సో నిన్న వచ్చేసరికి ఫార్మాడీ వాళ్ళ రిజల్ట్స్ వీళ్ళు డిక్లేర్ చేయటం అయితే జరిగింది. దాని గురించే నిన్న ఈ 3132 బీటెక్ రిజల్ట్స్ అయితే డిక్లేర్ కాలేదు. మరి ఈ రిజల్ట్స్ ఎప్పుడు డిక్లేర్ అవుతాయి? ఈ పేపర్ వాల్యుయేషన్ సంగతి ఏంటి? పాస్ అవుతామా, ఫెయిల్ అవుతామా, ఎప్పుడు, ఎలా జరుగుతుంది? అసలు ఇవాళతో లాస్ట్, మరి జనవరికి మరి రిలీజ్ అవుతాయా లేవా, దీని గురించి అడుగుతా ఉన్నారు. ఖచ్చితంగా అయితే ఈరోజు మ్యాక్సిమం మీకు రిజల్ట్స్ డిక్లేర్ చేసేదానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే అన్ని యూనివర్సిటీలు కూడా జేఎన్టీయూస్లో ఇప్పటి వరకు, ఈవెన్ జేఎన్టీయూకి ఎప్పుడు ఫాస్ట్ ఉండేది, 41 బీటెక్ రిజల్ట్స్ డిక్లేర్ చేసేసింది, ఇంకా రిజల్ట్స్ డిక్లేర్ కాలేదు. జేఎన్టీయూ అనంతపురం ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయి, ఫస్ట్ ఇయర్ ఒకటే రిలీజ్ కావాలి. జేఎన్టీజీవి మొత్తం రిలీజ్ చేసేసింది. ఇక జేఎన్టీహెచ్ ఇంతవరకు ముహూర్తం అనేది మొదలు పెట్టలేదు. అయితే జనరల్గా ఏం జరగాలి? ముందుగా 41 బీటెక్ రిజల్ట్స్ డిక్లేర్ కావాలి. మరి అది రిలీజ్ చేద్దామా, లేకపోతే ముందు కంప్లీట్ అయిన 3132 బీటెక్ రిజల్ట్స్ డిక్లేర్ చేద్దామా అన్న ఆలోచనలో ఉన్నారేమో. మరి ఒకవేళ 41 బీటెక్ రిజల్ట్స్ కనుక డిక్లేర్ చేయాలి అంటే మాత్రం 41 బీటెక్ రిజల్ట్స్ డిక్లేర్ చేశాకే ఈ రిజల్ట్స్ డిక్లేర్ చేస్తారు. కాదు, మనం ముందు నుంచి అనుకుంటున్నాము ఈ జనవరిలోనే రిజల్ట్స్ డిక్లేర్ అవుతాయి అనుకుంటే మాత్రం నైట్ రిలీజ్ కావాల్సిన రిజల్ట్స్ అనేవి ఈరోజు 3 గంటల తర్వాత ఏమన్నా రిలీజ్ చేసేదానికి ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? మధ్యాహ్నమే రిలీజ్ అయిపోతాయి నాకు తెలిసి అయితే. ఇక చాలామంది అనుకోవచ్చు ఈ సాటర్డే ఏముండవండి, ఇక అన్నీ అయిపోయినాయి. ఓకేనా? ఇది రిజల్ట్స్కి సంబంధించిన అప్డేట్. మ్యాక్సిమం ఈరోజు 99.99% ఈరోజు రిలీజ్ అవుతాయి. ఇక 0.11% అయితే నేను చెప్పాను కదా. సో వీళ్ళు చెప్పడం కాదు, ఎక్స్పెక్టెడ్ కానీ యాక్చువల్ డేట్స్ కానీ ఎవరో కూడా వాళ్ళ రోజున చెప్పేటట్లేదు. అది ఎవరన్నా కానీ 2-3 రోజులు, 4 రోజులు, వారం రోజులు, 10 రోజులు అని చెప్పడానికి కూడా లేదు. పేపర్ వాల్యుయేషన్ మాత్రమే చెప్పగలుగుతారు ఎవడైనా ఇవాళ రోజున. మొత్తం మారిపోయిందండి. ఇక పేపర్ వాల్యుయేషన్ ఎలా జరిగింది? సో ఇప్పుడు ఎలా జరుగుతుంది? ఎలా జరుగుతుంది అంటే, జేఎన్టీహెచ్ దాంట్లో 41 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ బాగా ఈజీ జరుగుతుంది. దాని తర్వాత 3132 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ ఈజీ జరుగుతుంది. 2122 కొంచెం స్ట్రిక్ట్గా జరుగుతుంది. ఫస్ట్ ఇయర్కి చెప్పనవసరంలా. అయితే పోయిన సంవత్సరం వచ్చేసరికి ఒక్క థర్డ్ ఇయర్ది 3132 తప్ప మిగతాది 41 కొంచెం యావరేజ్గా జరిగింది. మిగతావి సెకండ్ ఇయర్, ఫస్ట్ ఇయర్ చాలా టఫ్గా జరిగినాయి.
మరి ఈ సంవత్సరం అంటే ఈ సంవత్సరం వచ్చేసరికి 3-1-3-2 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ ఈజీగానే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు 3-1 బీటెక్ వచ్చేసరికి థియరీ సబ్జెక్ట్స్, 3-2 బీటెక్ వచ్చేసరికి ప్రాబ్లమేటిక్ లైట్గా మిక్స్డ్ ఉన్న సబ్జెక్టు. అయితే 3-1 బీటెక్లో వచ్చేసరికి మొత్తం పాస్ అవుతారు, ఎందుకంటే ఏదో ఒకటి రాస్తారు కాబట్టి. కానీ పాయింట్లు అంత ఇదిగా రావు. 3-2 బీటెక్ మీకు సప్లీ ఏదైతే ఉందో అవి పాస్ అవటమే కాదండి, మంచి పాయింట్లు కూడా వస్తాయి. ఓకేనా? అయితే ఇప్పుడు ఈ పేపర్ వాల్యుయేషన్లో గనక మీరు గనక ఏమైనా మిస్టేక్స్ గనక చేసి ఉండకపోతే రాసిన వాళ్ళు రాసినట్టు పాస్ అవుతారు గ్యారంటీగా, డౌటే లేదు అందులో. ఇంకా మీరు అడగవచ్చు, మరి అటానమస్లు ఎక్కువైపోయినాయి, అఫిలియేటెడ్ తక్కువనే, బుక్లెట్లు తక్కువనే కదా, మరి పట్టారు కాబట్టి ఇంత లేట్ అయినాయి, పేపర్ వాల్యుయేషన్ చూసి చేశారు కాబట్టి ఇంత లేట్ అయి ఉండొచ్చు కదా, స్ట్రిక్ట్గా చేస్తారు కదా అంటే, పేపర్ వాల్యుయేషన్ ఎప్పుడు స్ట్రిక్ట్గానే జరుగుతుంది. కాకపోతే మీరు గమనించాలి, బుక్లెట్లు ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా రోజుకి పొద్దున పూట 40 బుక్లెట్లు, మధ్యాహ్నం పూట 40 బుక్లెట్లు, రోజుకి 80 బుక్లెట్లు మాత్రమే వాల్యుయేట్ చేయాలి. ఒకవేళ 100 బుక్లెట్లు ఉన్నాయనుకోండి, ఈ 80తో పాటు ఆ 20 కూడా ఇచ్చేస్తారు. ఒక్క రోజులోనే పేపర్ వాల్యుయేషన్ ఆ సబ్జెక్ట్ అనేది కంప్లీట్ అయిపోతుంది. కానీ ఇక్కడ మీరు గమనించినట్టయితే ప్రతి ఒక్కళ్ళు సిఎస్సి గ్రూపే జాయిన్ అవుతున్నారు కాబట్టి సిఎస్సి బుక్లెట్లు ఎక్కువ ఉంటాయి. మిగతా కోర్ గ్రూపులు ఏవైతే ఉన్నాయో తగ్గినప్పటికి కూడా మరి అవి సెపరేట్గా రిజల్ట్స్ రిలీజ్ చేయాలి కాదు కదా. ఓకేనా? అందుకని చెప్పేసి వాటి గురించే ఈ జాప్యం అనేది జరుగుతూ ఉన్నది తప్ప మిగతా వేరే విషయాలు కాదు. లేట్ అయితే పేపర్ వాల్యుయేషన్ స్ట్రిక్ట్ అయిపోద్ది, తొందరగా అయిపోతే పేపర్ వాల్యుయేషన్ అసలు చేయలేదు. ఏ2 చూసినా బ్యాడ్గానే. నెగిటివ్ థింకింగ్ ఆ నెగిటివ్ థింకింగ్ అనేది మానేయండి, మీరు ఎవరైనా కావచ్చు. ఇక చాలామంది చూస్తుంటాం కదా. ఓకేనా? ఫస్ట్లో చెప్పాను కదా, ఇక ఆ నెగిటివ్ థింకింగ్ అంతా మర్చిపోండి. ఇక అవన్నీ చూసి కన్ఫర్మ్ చేసుకునే రోజులు పోయినాయి. ఎంతవరకే ఈ పేపర్ వాల్యుయేషన్ మార్క్స్ ఎంట్రీ కూడా బయటికి తెలియదు. ఇవాళ రోజున అట్లా ఉంది, మొత్తం మారిపోయిందండి. ఏ యూనివర్సిటీ అయినా కానివ్వండి. ఇంతకుముందు నేను చాలా చేసేవాడిని వీడియోస్ ఈ రిజల్ట్స్ సంబంధించింది. ఈ మధ్యకాలంలో ఇప్పుడు 3-1-3-2 రెండోదో మూడోదో అంతే. ఓకేనా? సో అలా ఉంది. సో ఏంటంటే బాగా చేంజ్ అనేది వచ్చేసింది. ఇక ముందు వచ్చేసరికి ఉన్న అఫిలియేటెడ్ కాలేజెస్ కూడా నాకు తెలిసి అటానమస్ కింద కన్వర్ట్ అయిపోతే ఏ కాలేజ్కి ఆ కాలేజ్ అయిపోతుంది. అందుకని చెప్పేసి ఈ రిజల్ట్స్ గురించి ఎగ్జాక్ట్ డేట్స్ కూడా రావట్లేదు. ఫస్ట్లో చెప్పుకున్నాం మనం, ఎగ్జాక్ట్ డేట్స్ అనేది తెలియట్లే, ఎక్స్పెక్టెడ్ డేట్స్ మాత్రమే అని చెప్పాను ఒక టైంలో నేను 2 years బ్యాక్. ఇప్పుడు వచ్చేసరికి ఎక్స్పెక్టెడ్ డేట్స్ కూడా ఇది అవ్వట్లేదు. అసలు అంతెందుకు, ఇప్పుడు ఎవరన్నా థర్డ్ పార్టీ వాళ్ళు దాంట్లో పెట్టినా కూడా అది దాని ప్రకారం కూడా రాని విధంగా ఉన్నాయి. ఓకేనా? సో ఇన్సైడర్ ఇన్ఫర్మేషన్ అనేది అయితే ఉండదండి, అదంతా కూడా ఏంటంటే ఎక్స్పెక్టెడ్ మాత్రమే. సో ఇదండి ఓవరాల్గా అయితే 3-1-3-2 బీటెక్ రిజల్ట్స్ గురించి. రిజల్ట్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా పోల్ పెడతాను, వీడియో కూడా చేస్తాను, ఇంకా టెలిగ్రామ్ ఛానల్లో కూడా మీకు అప్డేట్ ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఐ విష్ ఆల్ ది